తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అంటారు కదా. ఒక్కరే ఉన్నారు, ఒక్కరే ఉంటే ఇంకెంత బాగండి. ఒక్కరే ఉన్నారని ఎందుకు అనుకోవాలి, పరమాత్మతో జోడించుకుంటే అయిపోతుంది కదా. ఎంత ఆనందమో, ఎంత మధురంగా ఉంటుందో పరమాత్మతో జోడించుకుంటే. ఆ ఒక్కలం ఉండి నలుగురం ఉన్నామంటే పరమాత్మతో జోడించుకోగలమా? ఎంతసేపు మన ముచ్చట్లే జరుగుతావి, అవే చేస్తూ ఉంటాం. అక్కడ మనసు ఏమవుతుంది, మళ్ళీ వేరే వైపుకి వెళ్ళిపోతుంది. కాబట్టి అయినంత వరకు తక్కువగా మాట్లాడుచు, ఇంట్లో ఉన్నా సరే చేసే పనులు చేసుకుంటూ, కర్తవ్య కర్మలు చేసుకుంటూ పరమాత్మ వైపుకు వెళ్ళడానికే ప్రయత్నం చెయ్యాలి. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, ఆయుష్ ఎన్ని సంవత్సరాలు అయింది పుట్టి, ఇంకెంత ఉంది ఆయుష్, ఎప్పుడు వెళ్తామో తెలియదు. వెళ్ళేలోపు ఏం తీసుకెళ్ళాలి, సమయం లేదు అంటే తొందర పడతాం చూడు, అలానే ఈ విషయంలో కూడా తొందరపడాలి. దేని గురించి వచ్చాం మనం, ఎంత తీసుకున్నాం, ఎంత ఇంకా చాలా ఉంది తీసుకునేది. కాబట్టి అయినంత వరకు అనుక్షణము వ్యర్థంగా చేయకుండా, ఇన్ని రోజులైతే వ్యర్థం అయిపోయింది, ఇప్పుడు అనుక్షణం వ్యర్థం చేయకుండా ఏది చేసినా సరే ఉన్నాం, అందులో సాంసారిక ప్రపంచంలో ఉన్నాం, ఈ ప్రపంచంలోనే ఉన్నాం, ఉండి కూడా అందులో ఉంటూ కూడా కర్తవ్య కర్మలు పనికిరాని అన్ని కాకుండా, ఏవి పడితే అవి కాకుండా, వీళ్ళ కొరకు వాళ్ళ కొరకు కాకుండా అందరి కొరకు కర్తవ్య కర్మలు చెయ్యాల్సినవి అవుతున్నాయి, అవి చెయ్యాలి. ఆ అందరి కొరకు అంటే మంచి పనులు, అందరికీ మంచి కలిగేటిది, వాళ్ళకి మంచి కలుగుతుంది అనేది, ఏదైతే చెడు ఉంటుందో అది వాళ్ళకి మంచి కలిగదు, వాళ్ళకి ఇష్టం ఉన్నంత మాత్రం మంచి కలుగుతుందని కాదు, మంచి కలిగేటివి ఏవైతున్నాయో ఆ పనులు చెయ్యాలి. అదియో పరమాత్మ నామ, పరమాత్మకు అంకితం అయిపోయి చేస్తూ ఆ విధంగా చెయ్యాలి. ఉదయ సాయంకాల సమయంలో మాత్రం తప్పకుండా పూర్తిగా పరమాత్మకే ఇచ్చేయాలి. ఒక్కొక్క గంట పెట్టినట్లయితే, ఆ విధంగా పెట్టినట్లయితే ఇంకా మనం పరమాత్మ దగ్గరికి వెళ్తా ఉంటాము. ఒక్కొక్క గంట ఉదయం సాయంత్రం పెట్టినామంటే మన మానసిక స్థితి కూడా అలానే ఉండిపోతుంది, దినమంతా కూడా అలానే గడుపుతాం. రాత్రి చేసుకుంటే రాత్రి అంతా అదే అట్లనే నిద్రించిన మనం నిద్రలు కూడా ఆ విధంగానే గడిచిపోతుంది. అలాంటి అలవాటును చేసుకోవాలి. ముందుకెళ్దామా మరి? నిన్నటి మంత్రం అయితే ఏమైంది, భక్తుడనా కానా చూసుకోవాలి అనగా దానికి ద్వేషరహితమైనటువంటి మనస్సు కావాలి, సత్యవాక్కులు, మాట సత్యం ఉండాలి, మరియు ప్రసన్న వదనం కలిగి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే పరమాత్మకు భక్తులము. ఎందుకంటే పరమాత్మ యొక్క గుణాలు ఎలా ఉన్నాయో ఆ విధమైనటువంటి గుణాలు మనలో వస్తేనే మనము నిజమైనటువంటి భక్తులము అనేది తెలుస్తుంది. ఈ రోజు మంత్రంలోకి వెళ్దాం. సామవేదం యొక్క 351వ మంత్రము. మంత్రం యొక్క ఋషి స్థిరశ్చీ రాంగిరస, స్థిరశ్చీ ఆంగిరస, దేవత ఇంద్ర, ఛంద అనుష్టపు, స్వర గాంధార. విషయము రయి మరియు ప్రాణం. రయి అనే శబ్దానికి ఎన్నో అర్థాలు ఉంటాయి, ముందుకెళ్ళినాక తెలుసుకుందాము. ప్రాణంతో పోల్చినట్లయితే, ప్రాణశక్తిని బట్టి చూసుకున్నట్లయితే అపానము మరియు ప్రాణము అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ ప్రాణం ఏంటి, రయి ఏంటి అనేది లోతుగా ఇంకా ముందుకు తెలుసుకుందాము. మంత్రము ఓం యో రయిం వో రయింతమో యోద్యుమ్నైర్ద్యుమ్నవత్తమః సోమస్తుతస్స ఇంద్రతేస్తే స్వధాపతే మదాః. పదచ్ఛేదము యః రయిం వః రయిం తమః యః ద్యుమ్నైః ద్యుమ్నవత్తమః సోమః సుతః సః ఇంద్రతే అస్తి స్వధాపతే మదః. ఇక్కడ తిరశ్చి అనేటువంటి శబ్దానికి అర్థము నిన్న కూడా తెలుసుకున్నాం. అంటే అంతర్ముఖుడైనటువంటి వ్యక్తి, నిరంతరము తనలోనే గమనం చేసేటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు కూడా అదే తెలుసుకున్నాం కదా విషయాలు. అదే విధంగా ఎవరైతే నిరంతరం తనలో గమనం చేస్తారో, అనగా ఆత్మ నిరీక్షణ చేసుకుంటూ తన లోపలిని నిరీక్షణ చేసుకుంటూ కర్తవ్య కర్మలు చేస్తారో అతడే
ఆత్మనిరీక్షణ చేసే తిరశ్చి అనుభూతి చెందుతాడేమనగా ఆ విధంగా నడుచుకునేటువంటి తిరశ్చి అనేటువంటి వ్యక్తి లేదా అంతర్ముఖుడైనటువంటి వ్యక్తి అనుభవాన్ని పొందుతాడు. ఏంటి అంటే సోమరక్షణ ద్వారా అతని యొక్క జీవితము ఉల్లాసమయంగా ఉంటుంది. అనుభూతి ఏం చెందాడు అతనంటే సోమరక్షణ ద్వారా. సోమం అంటే శక్తి, సోమం అంటే వీర్యము, సోమం అంటే ఐశ్వర్యము. అదే విధంగా సోమ శబ్దానికి పరమాత్మ యొక్క నామం కూడా. ఎందుకంటే సర్వశక్తిమంతుడు కాబట్టి పరమాత్మ సోముడు, సౌమ్య గుణం కలిగిన వాడు పరమాత్మ. అదే విధంగా సోమ అనేటువంటి శబ్దానికి అర్థము చంద్రుడు కూడా. ఇక్కడ చంద్రుడు తీసుకోవచ్చు అనగా శాంతి స్వరూపుడైనటువంటి వాడు. కాబట్టి ఎవరైతే ఆ శాంతిని కలిగించేటువంటి సోమం ఉందో, శక్తి ఏదైతే ఉందో దానిని ఎవరైతే ధారణ చేసుకున్నారో అతని యొక్క జీవితము ఉల్లాసవంతంగా ఆనందమయంగా ఉంటుంది. ఆ అనుభూతిని తిరశ్చి చెందాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ సోమాన్ని వ్యర్థం చేసుకుంటాడో అనగా రక్షించుకోడో, తన యందు ధారణ చేసుకోడో, అప్పుడు అతని లోపల నిరాశ, విచారంగా, బాధగా ఉంటుంది. అనగా నిరాశ, శక్తిహీనంగా కూడా అవుతుంది. సోమధారణ చెయ్యనటువంటి వ్యక్తులు శక్తిహీనులుగా, బలహీనులుగా ఉంటారు. ఆత్మధైర్యం ఉండదు, శరీర ధైర్యం ఉండదు, మానసికంగా కూడా ధైర్యవంతులుగా ఉండరు. అలాంటి వారి బుద్ధి లోపల కూడా జ్ఞానము ఉండదు. కాబట్టి ఎవరైతే తిరశ్చి ఉన్నారో, తనలోనే గమనం చేసుకునేటువంటి, తన యందే విహరించేటువంటి వ్యక్తి, తనలో ఉన్నటువంటి పరమాత్మలో విహరించేటువంటి వ్యక్తి, అతనిపైనే పరమాత్మ యొక్క కృప కలుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యక్తి సోమరక్షణ ద్వారా తన యొక్క జీవితాన్ని ఉల్లాసమయంగా ఉంటుంది అనేటువంటి అనుభూతిని చెందాడు. ఆ విధంగా ఈ శరీరమును వ్యాధి శూన్యంగా మరియు మనసును ఆది శూన్యంగా చేయడానికి ఒకే ఒక ఉపాయము. శరీరాన్ని వ్యాధి శూన్యంగా అనగా ఏ వ్యాధులు లేకుండా, ఏ రోగాలు లేకుండా పుష్టిగా, బలంగా ఉంచుకోవాలి. మరియు మనసును ఆదిశూన్యంగా అనగా ఎలాంటి ఈర్ష్యాద్వేషాలు లేనటువంటి మనసు, పవిత్రమైనటువంటి మనసు, ఖాళీగా ఉన్నటువంటిది అనగా క్లేశాలతో దూరమైనటువంటి మనసు. కామక్రోధ లోభ మోహాలు ఏవైతున్నాయో, ఈర్ష్యాద్వేషాలు ఏవైతున్నాయో వాటి నుండి దూరం అయితే అది ఏమబడుతుంది? ఆదిశూన్యం. ఆ విధంగా ఎలాంటి పనికిరాని విచారాలు లేనటువంటి మనస్సును చేసుకోవడానికి ఒకే ఉపాయం. అది ఏంటి అంటే మన శరీరం యొక్క రయి అనగా ఇక్కడ అపానము, శరీరం యొక్క రయి అనగా అపానం మరియు ప్రాణము, రెండు శక్తులను సురక్షితము చెయ్యాలి. ప్రాణము, అపానం, ఈ రెండు శక్తులు ఏవైతున్నాయో వాటిని సురక్షితము చెయ్యాలి. దేని ద్వారా? ప్రాణాయామము ద్వారా. ప్రాణాయామము చేయడం వలన ఏమవుతుంది? మనం ప్రాణశక్తిని, ఆక్సిజన్ లోపలికి తీసుకుంటాం. శుద్ధమైనటువంటి వాయువును ఏదైతుందో దానిని లోపలికి తీసుకొని మళ్ళీ తర్వాత వదిలిపెట్టేది ఏదైతుందో అశుద్ధమైనటువంటి వాయువు, దానిని అపానము అనబడుతుంది. అశుద్ధమైనటువంటి వాయువు. కాబట్టి ఈ రెండింటిని సురక్షితం చేసుకోవాలి. చెట్లకు చూడండి, చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, కానీ అవేం తీసుకుంటాయి? బొగ్గు పులుసు వాయువును, కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటాయి. అంటే చెట్లు అవి తీసుకున్నటువంటిది ఏదైతుందో వాటికి కార్బన్ డైఆక్సైడ్ వాటికి బలాన్ని ఇస్తుంది, మరియు దాని ద్వారా అవి ఆక్సిజన్ని తయారు చేసి బయటకు వదిలిపెడతాయి. ఆ విధంగా జీవునికి కూడా కార్బన్ డైఆక్సైడ్ కూడా అవసరమే. అనగా లోపల ఏదైతే ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం ఆక్సిజన్, అది శరీరాన్ని శుద్ధి చేస్తూ అందులో దాని కారణంగా అపాన వాయువు అనగా కార్బన్ డైఆక్సైడ్ కూడా వెలువడుతుంది. కాబట్టి అది దానిని బయటకు పంపించడం అనగా దేనిని తీసుకోవాలి, దేనిని పంపించాలి, ఆ విధమైనటువంటి సక్రమమైనటువంటి క్రియను బాగా చెయ్యాలి. అనగా శ్వాసక్రియ సరిగ్గా ఉండాలి. శ్వాసక్రియ సరిగ్గా ఉంటేనే లోపలికి ఆక్సిజన్ వెళ్తేనే అప్పుడు శరీరంలో ఉన్నటువంటి ప్రతి నాడి ఏదైతుందో వాహికలు అనగా రక్తాన్ని ప్రసరింపజేసేటువంటి నాడులు ఏవైతున్నాయో అవి శుద్ధమైనటువంటి రక్తాన్ని చేసి అంతటా శరీరానికి కణమందుకు ప్రవేశింపజేస్తుంది. దాని ద్వారా
శరీరము దృఢంగా అవుతుంది. కాబట్టి ప్రాణశక్తి తీసుకున్నప్పుడు అందులో శరీరం లోపల అది శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. అది బయటకు రాకుంటే శరీరం అనేది అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి దానిని సక్రమంగా నడిచేటట్లు చూసుకోవాలి. ప్రాణము అపానము, శ్వాసను తీసుకోవడము వదిలిపెట్టడం అనేది సరిగ్గా నడవాలి. మనకందరికీ తెలిసిందే. ఒకవేళ ప్రాణశక్తి లోపలికి వెళ్ళకుండా శ్వాస ఆడకుండా ఉన్నది అంటే అందులో జీవుడు ఉండడు, వెళ్ళిపోతాడు, వదిలిపెట్టేస్తాడు. అందుకే ప్రాణము గొప్పది. ప్రాణశక్తి అనేది ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది. ఎవరు గొప్ప అని ప్రతి ఇంద్రియాల ద్వారా ఆ విధంగా ఒకటి చర్చ జరుగుతుంది. అక్కడ నేత్రములు గొప్పవా, కర్ణములు గొప్పవా, నాసికన, వాక్క, స్పర్శన, రసమ అనేటువంటి ఈ విధంగా అనగా ఈ ప్రతి ఇంద్రియాన్ని పరీక్షించినట్లయితే నేను గొప్ప అనుకుంటే అక్కడ ఒక్కొక్క ఇంద్రియం శరీరం నుండి బయటకు వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తుంది అనమాట. నేను లేకుంటే ఈ శరీరం నడుస్తుందా లేదా అనేది. ఆ విధంగా ఒక్కొక్క ఇంద్రియం బయటకు వెళ్ళినట్లయితే శరీరం నడుస్తూనే ఉంటుంది. కర్ణములు అనగా చెవులు వినబడకున్నానో శరీరం నడుస్తుంది, కంటి చూపు లేకున్నా శరీరం నడుస్తుంది, సుగంధము గ్రహించకున్నా శరీరం నడుస్తుంది. మరి అదే విధంగా రసంను స్వీకరించడం అంటే రసనేంద్రియం అంటే రుచి ఏదైతుందో అది నడవకున్నా శరీరము నడుస్తుంది. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కటి కాళ్ళు చేతులు లేకున్నా శరీరం నడుస్తుంది. కానీ అక్కడ ముఖ్యమైనది ఇవన్నీ ఒకటి ఒకటి బయటకు వెళ్ళి చూసి మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. నేనేమి గొప్ప కాదు, నాతో ఏమి జరగదు అనుకొని పప్పు ఉడకది అనుకుంటాం కదా, నీతోనేమి ఉడకలే పప్పు అని అనుకుంటారు కదా. ఆ విధంగా స్పర్ధలుగా ఆ విధంగా ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఏమి జరిగినప్పుడు చివరికి ప్రాణము బయటకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు జీవుడు కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. దాని ద్వారా తెలిసింది ఏంటి అంటే అన్నింటికంటే గొప్ప ఈ శరీరం లోపల అన్నింటికంటే గొప్పదైనది ప్రాణము అని. కాబట్టి ఆ ప్రాణశక్తిని ఒకే ఉపాయం ఏంటిది, ప్రాణశక్తిని సక్రమంగా చూసుకోవాలి. ప్రాణము అపానము వీటిని సురక్షితంగా ఈ రెండు శక్తులను సురక్షితంగా చెయ్యాలి. కాబట్టి అది ప్రాణాయామ ప్రక్రియ చెప్పబడింది. ప్రాణాయామం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడము. తిరశ్చీ ఋషి చెప్పుచున్నారు. ఈ విధంగా తిరశ్చీ ఋషి చెప్తున్నారు ఏంది అంటే మీ యొక్క ఏదైతే శరీరం లోపల శక్తి ఉందో మీ యొక్క రయింతమః రైలకు రయి అనగా సర్వోత్తమ రయి. రయి అనగా అపానం అనుకోవచ్చు, రయి అనగా ఐశ్వర్యం. ఆ అపానమే ఐశ్వర్యం అంటే లేదా ప్రాణం. అది ఒక ప్రాణం కానీ అపానం కానీ ఏదైతే ఐశ్వర్యం ఉందో ఆ రయింతమః పరమ ఐశ్వర్యవంతుడు, పరమశక్తివంతుడు. ఇక్కడ రయి అనేది సోమానికి కూడా అర్థం వస్తుంది. సర్వోత్తమ రయి మరియు మీ యొక్క ద్యుమ్నై ప్రాణోవా ఆదిత్య. ప్రాణమే ఇక్కడ ఆదిత్యం అని చెప్పబడింది, సూర్యుని వలె. ఏ విధంగా సూర్యుని లాంటి తేజస్సులతో ద్యుమ్నవత్తమ అత్యంత ప్రకాశవంతమైనటువంటి ప్రాణము. సూర్యకిరణాలు ఏ విధంగా తేజవంతంగా ఉంటాయో, సూర్యుడు ప్రకాశం ఏ విధంగా తేజవంతంగా ఉంటుందో ఆ విధంగా తేజవంతమైనటువంటి అత్యంత ప్రకాశవంతమైనటువంటి ప్రాణము సహా వాస్తవంగా సుతః సోమ ఉత్పన్నమైనటువంటి సోమమే. ఏదైతే ప్రాణక్రియ ప్రాణశక్తి ద్వారా ప్రాణం ఉత్పన్నమవుతుందో అది సోమమే, ఉత్పన్నమైనటువంటి సోమమే అనగా శక్తి. రయి అపానవాచకం. రయి అనే శబ్దానికి అపానవాచకము. స్థూల దృష్టితో అపానము దోషాలను దూరం చేసే శక్తి మరియు ప్రాణము బలమును ప్రసరింపచేసే శక్తి కలది. స్థూలంగా మనం గమనించినట్లయితే అపానం ఏదైతుందో అది దోషాలను దూరం చేస్తుంది. అపాన వాయువు బయటకు వెళ్ళకపోతే అందులో రోగాలు వస్తాయి. కాబట్టి అది దాని ద్వారా దోషాలను అంటే అది వెళ్తుంది అంటే దోషాలను తీసుకొని వెళ్తుంది. కాబట్టి అది అపానం ఏదైతుందో అది దోషాలను శరీరంలో ఉన్నటువంటి రోగకారకములైనటువంటి దోషాలు ఏవైతున్నాయో వాటిని దూరం చేస్తుంది. మరియు ప్రాణం ఏదైతుందో బలమును ప్రసరింపచేస్తుంది. ఆ బలానికి శక్తి ప్రాణం. కాబట్టి ఈ విధంగా ఒక ఉపాయం ఏంటి, సోమాన్ని సురక్షితంగా పుష్టిగా బలంగా చేసుకోవాలి అంటే ప్రాణాపాన శక్తి అవసరం. దానిని రక్షించుకోవాలి. ప్రాణాయామం ద్వారా సోమాన్ని రక్షించుకుంటాము. కాబట్టి అదే సోమం అనబడుతుంది.
ప్రాణాయామం చేయడం వల్ల ఇంద్రియాలు దహ్యంతే ధ్యాయమానానం యథా మలేంద్రియానం అనే ఒకటి శ్లోకం ఉంది కదా మనస్మృతిలో. ఇంద్రియాల యొక్క మలాన్ని, ఇంద్రియాల యొక్క దోషాలను దూరం చెయ్యాలి అంటే ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాపానం ద్వారా ఇంద్రియాల యొక్క దోషాలు దూరం అవుతవి. ఇంద్రియాల దోషాలు దూరం అయ్యాయి అంటే అవి జీవుని యొక్క ఆధీనంలో ఉండిపోతాయి. కాబట్టి అందుకని ఒకే ఒక ఉపాయం ఏంటి, సోమాన్ని రక్షించుకోవాలి. ఇంద్రియాలు ఆధీనంలో ఉన్నాయి అంటే సోమ రక్షణ జరుగుతుంది. సోమం అంటే శక్తి, వీర్యము, ఓజస్సు, తేజస్సు, బలము, దానిని రక్షించుకోవాలి. కాబట్టి దాని యొక్క రక్షణ ప్రాణాయామం ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే సోమ రక్షణ జరుగుతుందో అప్పుడు శరీరము దృఢంగా, పుష్టిగా, బలంగా అవుతుంది, శాంతియుతంగా అవుతుంది. మరియు ఆ సోమమే పరమాత్మ దర్శనం కలిగిస్తుంది. కాబట్టి ఆ సోమాన్ని పరంపిత పరమాత్మ ఉత్పన్నము చేశాడు, ఎవరి ద్వారా కాదు. ఆ యొక్క సోమ రక్షణ జరగాలి, సోమం ఉత్పన్నము కావాలి అంటే పరమాత్మనే పట్టుకోవాలి, అతని ద్వారానే లభిస్తుంది. కాబట్టి అందుకనే ఆ పరమాత్మ ఉత్పన్నం ఎందుకు చేశాడు మరి అంటే అది పరమాత్మను పొందడానికే. నిన్ను నువ్వు ఉద్ధరించుకొని నీవు ఉన్నత స్థాయికి చేర్చుకోవడం కొరకే ఆ సోమాన్ని పరమాత్మ ఉత్పన్నం చేశాడు. కాబట్టి అది అత్యంత ఉత్తమమైనది, శ్రేష్టమైనది. దానిని వ్యర్థంగా ఉపయోగించకూడదు. వ్యర్థంగా దానిని ఉపయోగించినట్లయితే నీవు శక్తిహీనుడవుతావు, బలహీనుడవుతావు, అజ్ఞానుడవుతావు, బుద్ధిహీనుడవైపోతావు. కాబట్టి నీ యొక్క బుద్ధి, మనస్సు ధైర్యం, మనస్సు ప్రసన్నంగా మరియు పవిత్రంగా కావాలి అంటే సోమాన్ని రక్షించుకోవాలి. శరీరం దృఢంగా, పుష్టిగా, బలంగా ఉండాలి అంటే సోమాన్ని రక్షించుకోవాలి. అందుకొరకే ఇచ్చాడు పరమాత్మ. కేవలము ఉట్టిగా విచ్చలవిడిగా ఉపయోగించుకోవడం కొరకు కాదు. ఆ సోమరక్షణ ద్వారా ఈ రెండు, అనగా సోమరక్షణ జరుగుతాయి. ఈ రెండు ప్రాణాపానములకు మూలము సోమమే, వీర్యశక్తి. ఈ రెండు ప్రాణము అపానం ఏదైతే శక్తి ఉందో దానికి మూలమే సోమము లేదా వీర్యశక్తి. పరమాత్మ ఆహారము నుండి, పరమాత్మ మనకు శరీరాన్ని ఇచ్చాడు, శరీరానికి అనుకూలమైనటువంటి ఆహార పదార్థాలను ఇచ్చాడు. ఏ శరీరంకు ఏ పదార్థాలు అవసరం, అనగా ఏ యోనిలో ఉన్నటువంటి శరీరానికి ఏ పదార్థాలు అవసరమో వాటిని ఉత్పన్నము చేశాడు అనొచ్చు లోకంలో. వీటన్నింటినీ పరమాత్మ కేవలం మానవుని కొరకు ఉత్పన్నం చేశాడు. అది వాస్తవమే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా మానవుల కొరకు ఉత్పన్నము చేయబడింది. కానీ దానిని ఈ శరీరంలో ఉండి వ్యర్థంగా ఉపయోగించుకోవడానికి కాదు. ఈ శరీరాన్ని ఒక రథం లాగా, ఈ శరీరాన్ని ఒక మందిరం లాగా చూసుకుంటూ అందులో ఉండి ప్రతి ప్రాణి ద్వారా మనకు ఉపకారం జరుగుతుంది, ప్రతి వృక్షం ద్వారా మనకు ఉపకారం జరుగుతుంది, ప్రతి పక్షుల ద్వారా మనకు ఉపకారం జరుగుతుంది. ప్రతి పదార్థం ఏదైతుందో అది మానవుని యొక్క ఉపకారం కొరకు ఇవ్వబడింది. కాబట్టి దానిని దేని కొరకు ఉపయోగించుకోవాలో దానికే ఉపయోగించుకోవాలి. కానీ నాలుక రుచి కొరకు ఏ ప్రాణిని బలి ఇవ్వకూడదు. ఐశ్వర్యాన్ని, భౌతిక ఐశ్వర్యాన్ని పెంచుకోవడం కొరకు ఏ పర్వతాలను కానీ వృక్షాలను కానీ నాశనం చెయ్యకూడదు, వాతావరణాన్ని అశుద్ధి చెయ్యకూడదు. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే నష్టపోయేది మానవ శరీరంలో ఉన్నటువంటి జీవుడే. దాని ద్వారా ఇతర ప్రాణులకు కూడా నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఆ పాపం అంతా ఎవరు చేస్తున్నారు, మానవ శరీరంలో ఉన్నటువంటి జీవుడు. ఇతర శరీరంలో ఉన్నటువంటి జీవులు కేవలం అవి భోగాలను అనుభవించడం కొరకే ఈ ప్రపంచంలోకి వచ్చాయి. అవి భోగాలను అనుభవించుకుంటూ ఈ ప్రకృతిని ఎలా కాపాడాలో ఆ విధంగానే నడుచుకుంటున్నాయి. అనగా పరమాత్మ వాటికి అంతవరకు బుద్ధినిచ్చాడు. వాటి జీవన ఏ యోని లోపల వాటికి తగిన విధంగా జీవితానికి ఏ పదార్థాలు అవసరమో, ఏ విధంగా జీవితం గడపాలి అనేటటువంటిది ఏదైతే నియమాలు ఉన్నాయో వాటికి అంతవరకే ఇచ్చి పంపించాడు. అంతకంటే ఎక్కువ అవి చెయ్యలేవు. ఆ విధంగానే నడుచుకుంటాయి అవి. వాటి ఆ నియమాలను తప్పి ఇంకే నియమాల లోపల వెళ్ళవు. వాటికవి ఏ నియమాలను నియమించుకోవో ఆ విధంగా తప్పవు, దారిని తప్పవు. కానీ మానవుడు మాత్రము, మానవునికి, మానవ యోనిలో ఉన్నటువంటి జీవునికి స్వతంత్రతనిచ్చాడు. దానికి తోడుగా జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. జ్ఞానంతో పాటు సాధనాలు, ఇవన్నీ సాధనాలే. ఆ సాధనాలను
సదుపయోగం చేసుకుంటూ జ్ఞానపూర్వకంగా కర్మలు చేసినట్లయితే ఈ భోగాల నుంచి, ఈ జన్మల నుంచి, భోగాల నుంచి దూరం అయిపోయి, కర్మల నుంచి దూరం అయ్యి, ఈ జన్మ నుంచి కూడా దూరం అయిపోయి ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముక్తిని పొందాలి, మానవ జన్మలో ఉన్నప్పుడు ముక్తిని పొందాలి అంటే ఏ ప్రాణిని కూడా హింసించకూడదు, ఏ పదార్థాన్ని కూడా నష్టపరచకూడదు, ఏ పదార్థాన్ని కూడా అనవసరంగా వ్యర్థంగా ఉపయోగించుకోకూడదు. దానిని మన శరీరానికి ఆహారము ఏది అవసరమో అదే తీసుకోవాలి. అది సాత్వికం, మనకు ప్రతి నిత్యం వస్తుంది. సాత్వికమైనటువంటిది అనగా నిరంతరం మనము తీసుకునేటువంటి ఆహారం ద్వారా పరమాత్మ వైపుకు వెళ్ళేదై ఉండాలి. ఏ విధంగా అయితే మనం ఆహారం స్వీకరిస్తామో ఆ విధంగానే మన మనస్సు తయారవుతుంది. కాబట్టి మనస్సు ద్వారా ఇంద్రియాలు అదుపులో ఉంచబడతాయి. కాబట్టి మనస్సు మరియు ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి అంటే ఆ విధమైనటువంటి భోజనం వాటికి ఇవ్వాలి. ఆ విధమైనటువంటి భోజనం ఇస్తేనే అవి మన ఆధీనంలో ఉంటాయి. ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంటాయో అప్పుడు మనము మన యొక్క శక్తిని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పరంపిత పరమాత్మ మానవుని కొరకు ఇవ్వబడినటువంటి ఆహార పదార్థాలు ఏవైతున్నాయో ఆ వాటిని స్వీకరిస్తే అనగా భుజించినప్పుడు అది శరీరం లోపలికి వెళ్ళి జఠరాగ్ని లోపలికి వెళ్ళి అక్కడ జీర్ణమైపోయి దాని ద్వారా ఏమవుతుంది? రసము, రక్తము, మాంసము, మేద, అస్థి, మజ్జ మరియు వీర్యం అనగా 7 ధాతువుల రూపంలో తయారవుతుంది. అది తయారు చేసేది లోపల పరమాత్మనే. కాబట్టి సోమం ఏదైతుందో, వీర్యం ఏదైతుందో, శక్తినిచ్చేటువంటిది అది సాత్వికంగా పరమాత్మ వైపుకు తీసుకువెళ్ళేదై ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే అలాంటి ఆహారాలనే భుజించాలి అనొచ్చు. మరి ఆ విధమైనటువంటి ఆహారాలు ఇవ్వాలి కదా అంటే మానవుడు స్వతంత్రత ఇచ్చిండు, అందులో సాత్వికమైన ఇచ్చిండు, వేరే కూడా ఇచ్చిండు. వేరే వేరే జీవులకు పనిచేస్తాయి. అవి ఔషధ రూపకంగా పనిచేస్తాయి. అంటే దేనిని ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడే ఉపయోగించుకోవాలి, దేనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానిని ఆ విధంగానే ఉపయోగించుకోవాలి. కాబట్టి మానవుడు బుద్ధినిచ్చిండు, జ్ఞానాన్ని ఇచ్చిండు. కాబట్టి బుద్ధికి పూర్వకంగా కర్మలు చేసినట్లయితే ఆ కర్మ యొక్క ఫలితాలను పరమాత్మ ఇస్తాడు. కర్మ చేయడానికి స్వతంత్రుడే జీవుడు, మానవ యోనిలో ఉన్నటువంటి జీవుడు. ఇతర యోనిలో ఉన్న జీవులు కేవలం కర్మ పూర్వజన్మలో చేసుకున్నట్టు అనగా మానవ యోనిలో ఉన్నప్పుడు చేసుకునేటువంటి కర్మలు అనుభవించడం కొరకే అవి వచ్చాయి. కాబట్టి ఈ మానవ యోనిలోనే ఉత్తమ కర్మలు మరియు అధమ కర్మలు చేస్తాడు. కాబట్టి అది విచారణ జరిపి బుద్ధిపూర్వకంగా అసలైనటువంటి జ్ఞానాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చేది వేదమే. వేదానుసారంగా జ్ఞానాన్ని తెలుసుకొని శరీరానికి ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే అది పరమాత్మ వైపుకు తీసుకెళ్తుంది అనగా ఉత్తమమైనటువంటి వీర్యం తయారవుతుందో దానిని విచారణ చేసి ఆ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకొని ఉత్తమమైనటువంటి వీర్యాన్ని తయారు చేసుకోవడం అనగా పరమాత్మ మనం ఏ వస్తువు మనం శరీరం లోపల వేస్తామో అది ఆ విధంగానే పరమాత్మ తయారు చేస్తాడు. పరమాత్మ పని ఏంటిది? నేను ఇచ్చాను, బుద్ధినిచ్చాను, జ్ఞానాన్ని ఇచ్చాను, వస్తువులను ఇచ్చాను. నేను ఏది స్వీకరిస్తే మళ్ళీ దానికే నేను ఫలితాన్ని ఇస్తాను. కాబట్టి ఆ విధంగా మనం తెలుసుకొని తీసుకున్నట్లయితే ఆహార పదార్థాలు ఉత్తమమైనవి తీసుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి వీర్యము తయారవుతుంది. అది ఒకేసారి కాదు. తీసుకున్నటువంటి ఆహారం జీర్ణించి రసము, రక్తము, మాంసము, రక్తం ద్వారా మాంసం తయారు, మాంసం ద్వారా మేధస్ అంటే కొవ్వు అంటాం కదా, ఆ విధంగా. తర్వాత హస్తి అంటే ఎముకలు మరియు మజ్జ, ఎముకల లోపల ఉన్నటువంటి ఏదైతే ఉందో అది. ఆ తర్వాత చివరికి వీర్యము. కాబట్టి ఆ విధంగా అంతిమ ధాతు దానిని ఆ విధంగా పరమాత్మ తయారు చేసి ఇస్తే దానిని వ్యర్థంగా ఉపయోగించినట్లయితే అంతకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారా? ఆ శక్తిని తయారు చేసే శక్తి అయితే లేదు, ఆ వీర్యాన్ని తయారు చేసే శక్తి మానవునికి లేదు. కాబట్టి పరమాత్మ ద్వారా చేయబడినటువంటి ఆ పదార్థాన్ని నీ యొక్క ఉన్నతి కొరకు, నిన్ను ఉన్నతి చేసుకుంటూ పరమాత్మ సన్నిధిలో చేరుకోవడం కొరకే ఉపయోగించుకోవాలి. వీర్యం మొదలగు క్రమముతో వ్యవస్థ చేశాడు, ఒక క్రమ పద్ధతిగా వ్యవస్థ చేశాడు శరీరం లోపల. ఆహారం బయట ప్రపంచంలో కూడా విత్తనం వేస్తే దానిని కొన్ని రోజుల తర్వాత దానికి సేవ చేస్తేనే పంట వస్తుంది, లేదా ధనంతలు అది మొలిసి కూడా దానిని పరమాత్మ ఉత్పన్నం చేస్తాడు, ఆ విధంగా కూడా ఉత్పన్నం అవుతుంది. దానిని స్వీకరించినట్లయితే ఆ విధంగా మళ్ళీ లోపల కూడా ఆ విధంగానే క్రమ పద్ధతిగా ఒకటి తర్వాత ఒకటి ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం నుంచి రసం వస్తుంది, రసం తర్వాత రక్తం, ఆ విధంగా ఒక్కొక్కటి తయారయ్యి చివరకు వీర్యం. ఈ క్రమ పద్ధతిలో
వ్యవస్థ ఏర్పాటు చేశాడు. అది లోపల జరుగుతుంది, అది మనకు కనపడదు. ఏ విధంగా అయితే మనం విత్తనము భూమిలో నాటుతామో అది మొలకెత్తేటువంటి క్రియ మనకు కనబడదు. మొలకెత్తిన తర్వాత అందులో ఆహారము తయారయ్యే పద్ధతి కూడా కనబడదు. కొబ్బరి చెట్టు ఉంది కదా, కొబ్బరి మొక్కకు పైన కొబ్బరికాయ వస్తుంది, దాంట్లో నీళ్లు ఏ విధంగా పైకి వెళ్తున్నాయి, ఏ విధంగా అక్కడ ఫిల్టర్ అవుతున్నాయి, అదంతా మనకు తెలియదు. కానీ అయిన తర్వాత తెలుసు. ఆ విధంగా మన శరీరం లోపల కూడా తీసుకున్నటువంటి పదార్థము రసం రక్తం ఆ విధంగా మారి చివరికి వీర్యం తయారవుతుంది. ఆ ప్రక్రియను ఆ వ్యవస్థని పరమాత్మ చేశాడు, తయారు చేసి ఇచ్చాడు. కాబట్టి దానిని సదుపయోగం చేసుకోవాలి. దేని కొరకు ఉపయోగించుకోవాలి? ప్రాణాపాన శక్తి ద్వారా, ప్రాణాయామం ద్వారా దానిని ఊర్ధ్వగతికి తీసుకెళ్ళాలి. ఏదైతే వీర్యం తయారైందో దానిని అధోగతి కాకుండా ఊర్ధ్వగతికి, ఒక్కొక్క చక్రాన్ని దాటుకొని, ఒక్కొక్క శక్తి పుంజాన్ని దాటుకొని ఊర్ధ్వగతికి వెళ్ళినట్లయితే పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. హే ఇంద్ర, ఇంద్రియాలకు అధిష్టాత అయిన ఓ జీవుడా, సహా ఆ సోమము తే నీ కొరకు, అనగా నీ యొక్క ఉన్నతి కొరకు, నీ కొరకు అంటే నిన్ను ఉన్నతి చేయడం కొరకు, అస్థి ఉన్నది, తయారు చేయబడినది. నీ యొక్క ఉన్నతి కొరకే దానిని తయారు చేయబడినది. ఈ సోమధారణతో నీవు స్వ అనగా తనను తాను ధారణ చేసుకునేవాడవు. ఈ సోమాన్ని నీకు నీవుగానే ధారణ చేసుకునేవాడవు, ధరించి వాడవు అవుతావు. ఇది నీ కొరకే తయారు చేయబడింది కాబట్టి ఒకవేళ దానిని నీవే ధారణ చేసుకున్నట్లయితే ధారణ చేసుకున్నవాడు అవుతావు. ఏ వ్యక్తులైనా కూడా ఈ విధంగా తనను తాను ధారణ చేసుకుంటారో వారందరూ స్వధ అనబడతారు. స్వధ అనగా స్వయంగా తనను తాను ధారణ చేసుకున్నవాడు, అనగా ఏ శక్తి అయితే పరమాత్మ తయారు చేసి ఇచ్చాడో దానిని వ్యర్థంగా మోరిట్లో పొయ్యకుండా, మోరిలో పోస్తారు కదా, మోరిట్లో పొయ్యకుండా దానిని ప్రాణాయామం ద్వారా, పరమాత్మక ధ్యానం ద్వారా దానిని ఊర్ధ్వగతి చేసుకుంటారో, శరీరం అంతటా వ్యాపింప చేసుకుంటారో వారు స్వధ అవుతారు. వీరిలో కూడా దురంధురులు అనగా దిట్టలు అయ్యేవారు, ఇంకా వీరిలో కూడా ఇంకా గట్టిగా దృఢంగా అయ్యేవారు. హే స్వధాపతే, స్వధారులకు ముఖ్యుడమైనటువంటి ఓ జీవుడా, ఇంకా ఇందులో కూడా ఇంకా ముఖ్యమైనటువంటి వాడు ఉన్నటువంటి వారు ఆ జీవుడు. ఆ జీవుని ఏమంటున్నాడు అంటే, ఓ జీవుడా, మదహ నీవు ఆనందంతో నిండి ఉన్నవాడవు అగుదువు. ఇంకా ఇంకా నువ్వు దానిని ఇంకా అందులో కూడా ఇంకా ఉత్తముడై అంటే ఈ ధారణ చేసుకునే వారి లోపల కూడా నీవు ముఖ్యుడమైనట్లయితే నీవు ఆనందవంతుడవు అవుతావు. నీ యొక్క జీవితము ఉల్లాసమయంగా ఆనందమయంగా అవుతుంది. ఈ స్వధాపతి సోమరక్షణ ద్వారా తన జీవితమును శక్తిశాలిగా చేసుకున్నాడు. స్వధాపతి అనగా ఏదైతే సోమము వీర్యం ఏదైతే ఉందో దానిని ఎవరైతే తన శరీరం లోపలనే ధారణ చేసుకుంటాడో అతడు స్వధ అవుతాడో. ఆ స్వధాలలో కూడా ముఖ్యుడైన వాడు స్వధాపతి, అనగా సోమరక్షణ ద్వారా తన యొక్క జీవితం శక్తిశాలిగా చేసుకున్నవాడు స్వధాపతి. దీని ద్వారానే ఇతడు ఆంగిరసుడు అనబడినాడు. ఈ విధంగా సోమాన్ని శరీరంలో ధారణ చేసుకోవడం వలన అతడు ప్రతి అంగం కూడా రసంతో కూడుకున్నదై శరీరం పూర్తిగా దృఢంగా పుష్టిగా ఆకర్షణీయంగా ప్రసన్నవదనం అన్నారు కదా, ఉల్లాసమైనటువంటి ఆనందమయమైనటువంటి ఆకర్షణీయంగా ఉన్నటువంటి శరీరం తయారైంది. కాబట్టి అప్పుడు అతన్ని ఆంగిరసుడు అంటారు. అంతర్ముఖ యాత్ర చేసే వ్యక్తి ఆంగిరసుడు కానే కావాలి. అంతర్ముఖంగా యాత్ర ఎవరైతే చేస్తారో, తనలో ఎవరైతే విహరిస్తారో వారు ఆంగిరసులు. బహిర్ముఖ యాత్రలోనే మానవుడు భోగ విలాసాల్లో చిక్కుకొని జీర్ణశక్తి అనగా నష్టశక్తి కలవాడవుతాడు. అంతర్ముఖ యాత్ర చెయ్యకుండా బహిర్ముఖంగా ఎవరైతే యాత్ర చేస్తారో వారు వాళ్ళు ఏమవుతారంటే భోగ విలాసాల్లో చిక్కుకొని, బయట ప్రపంచంలో విషయాలలో చిక్కుకొని, విషయ వాసనలో కోరికల్లో చిక్కుకొని శక్తిని నాశనం చేసుకున్న వాడు అవుతాడు. అంతర్ముఖ యాత్రలో కాడు. ఎవరైతే అంతర్ముఖులు అవుతారో వారు శక్తిని నాశనం చేసుకునేవారు కారు. కాబట్టి బహిర్ముఖులు కాకుండా అంతర్ముఖులయ్యి సోమాన్ని ధారణ చేసుకొని పరమాత్మ సన్నిధిలో చేరుకోవాలి, పరమాత్మనే పొందాలి. ఆ విధంగా ఈ మంత్రం లోపల రయి మరియు ప్రాణము అనగా ఏ విధంగా వాటిని అంటే ఒక ఉపాయం చెప్పారు కదా, దాని ద్వారా ఏ విధమైనటువంటి శక్తి లభిస్తుంది, ఏ విధంగా పరమాత్మ వరకు చేరుకుంటారు
అనేటువంటి విషయము మనము ఈ మంత్రంలో తెలుసుకున్నాము. భావార్థము, మేము స్వధాపతులము కావాలి మరియు మా జీవితాలను ఆనందమయంగా చేసుకోవాలి. మేము ఎలా కావాలి? స్వధాపతులం అయ్యి మా యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలి. స్వ అనగా తనలోనే, ధారణ చేసుకునేవాడు, అతన్ని స్వధా అంటారు. స్వ అనగా తనలోనే ధారణ చేసుకుని, ఏం ధారణ చేసుకుని? ఏదైతే పరంపిత పరమాత్మ ద్వారా అత్యుత్తమైనటువంటి శక్తి సోమము, అన్నింటికంటే ఉత్తమమైనది, అన్నింటికంటే గొప్పది, దానిని మించినటువంటిది ఏదియూ లేదు ఈ ప్రపంచంలో. అలాంటి శక్తిని ఎవరైతే తనలో ధారణ చేసుకుంటారో వారు స్వధా అనబడతారు. కాబట్టి హే పరమాత్మ, మేము కూడా స్వధాలము అగుతుము, మాకు కూడా ఆ శక్తిని ఇమ్ము అని ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఏ భక్తుడైతున్నాడో ఆ భక్తుడు ఆ విధంగా వెళ్ళినట్లయితే పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది మరియు మానవ జన్మ సార్థకమవుతుంది. ఆ విధంగా స్వధాలు అయినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది. కాబట్టి హే పరమాత్మ, నీ ద్వారా ఇవ్వబడినటువంటి ఈ మానవ జన్మను నేను సార్థకము చేసుకుంటాను, నిరంతరము నీ వైపుకు రావడానికి ప్రయత్నం చేస్తాను, ఆ శక్తిని నాకు ఇమ్ము. ఓం శం.